జగన్మోహన్ రెడ్డి ప్రసంగం చూసిన తర్వాత అంటే రాష్ట్రంలో జరిగినటువంటి రక్త చరిత్ర మొత్తం వంగవీటి మోహన్ రంగా హత్య దగ్గర నుంచి, రాజారెడ్డి గారి హత్య దగ్గర నుంచి, వైఎస్ రాజశేఖర రెడ్డి హత్య దగ్గర నుంచి, వివేకానంద హత్య దగ్గర నుంచి ప్రతిదీ కూడా టీడీపీకి సంబంధం ఉంది. చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే ఈ వ్యవహారం అంతా జరుగుతుందనేది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆరోపణ. ఏమంటారు మీరు? ఎందుకు ఈ ఈ చర్చ కొత్తగా వచ్చింది? ఒక ముఖ్యమంత్రిగా చేసిన వాడు ఏం పీకాడు మరి? ఈ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు మొత్తం కూడా సూత్రధారి అన్నీ కూడా జగన్ రెడ్డి. టీడీపీ నాయకులు దాడులు ప్రారంభిస్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి ఆయన చూసి భయపడిపోతున్నారా మీరు? జగన్ రెడ్డిని చూసి భయపడేది ఎందుకు భయపడాలని మేము అడుగుతున్నాం. అతను ఎట్టుకూటి రాక్షస పాలన చేస్తాడు. అతను నిరంతరం అసలు హత్య రాజకీయాలకి ఆద్యుడు జగన్ రెడ్డి. ఎందుకు చెప్తున్నాం అంటే మేమెందుకు భయపడతాం? మమ్మల్ని చూస్తే జగన్ రెడ్డి భయపడాలి. ఎందుకు అంటే అవినీతికి నీతికి ఉన్న తేడా అది. నీతి గల పార్టీ తెలుగుదేశం పార్టీ. మేము నీతిగా ఉండాలని మా నాయకుడు చెప్తాడు, మేము ఉంటాం. జగన్ లాగా కులాల మధ్య ప్రాంతాల మధ్య రెచ్చగొట్టాలని ఉద్దేశం మాకు లేదు కాబట్టి చెప్తున్నాం. నీకు మొగుడు వచ్చాడు ఆల్రెడీ, నీకు తెలుసు ఆ విషయం. లోకేష్ బాబుని చూస్తేనే జగన్ రెడ్డికి భయం. అంటే జగన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని గౌరవించకపోతే మాకు జగన్ రెడ్డిని గౌరవించాల్సిన అవసరం కూడా లేదు మాకు. మేము జగన్ రెడ్డికి చెప్తున్నాం, నీచ రాజకీయాలు ఇక నువ్వు మానుకోవాలి. మేక ఒక పులిలాగా ఉండాలనుకుంటే కుదరదు, తెలిసిపోద్ది అది. నమస్తే, తెలుగు వన్కి స్వాగతం. రాష్ట్రంలో గడిచిన 2 దశాబ్దాలుగా జరిగిన రక్త చరిత్ర మీద ఇప్పుడు కొత్త రాజకీయం ప్రారంభమైంది. దీన్ని ప్రారంభించింది కూడా ఎవరో కాదు, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నిన్న మీడియా సమావేశంలో ఆయన తాను సచ్చీలుండని, అమాయకుడినని, రాష్ట్రంలో రక్త చరిత్రకి టీడీపీ ప్రధాన కారణం అనేది అభియోగం చేస్తూ వచ్చారు. అదేవిధంగా అనేక ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సెల్ఫ్ డిక్లరేషన్, సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చింది? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో టీడీపీ వాణిజ్య విభాగానికి సంబంధించిన నాయకులు ఉన్నారు. పొదిలి వాసు, నమస్తే అండి. నమస్తే. ముఖ్యంగా నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రసంగం చూసిన తర్వాత, మీడియా సమావేశంలో చూసిన తర్వాత అంటే రాష్ట్రంలో ఒక రకమైన ఆసక్తికర చర్చ జరుగుతుంది. అంటే రాష్ట్రంలో జరిగినటువంటి రక్త చరిత్ర మొత్తం వంగవీటి మోహన్ రంగా హత్య దగ్గర నుంచి, రాజారెడ్డి గారి హత్య దగ్గర నుంచి, వైఎస్ రాజశేఖర రెడ్డి హత్య దగ్గర నుంచి, వివేకానంద హత్య దగ్గర నుంచి ప్రతిదీ కూడా టీడీపీకి సంబంధం ఉంది. చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే ఈ వ్యవహారం అంతా జరుగుతుందనేది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆరోపణ. ఏమంటారు మీరు? ఎందుకు ఈ ఈ చర్చ కొత్తగా వచ్చిందంటారు? జగన్మోహన్ రెడ్డి మొన్న లండన్ వెళ్ళొచ్చాడు. లండన్ వెళ్ళొచ్చిన కాడి నుంచి అతని పందా మారింది, మాట తీరు మారింది. ఎందుకంటే అది మెడిసిన్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. 2019 నుంచి 24 వరకు జగన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాడు. అరాచకాలు చేశాడు, దుర్మార్గాలు చేశాడు, ఎస్సీ ఎస్టీ మైనార్టీని మోసం చేశాడు, రైతులను అందరూ మోసం చేశాడు. అందుకనే జగన్ రెడ్డికి 151 నుంచి 11 సీట్లకు పరిమితం చేశారు రాష్ట్ర ప్రజలు, వివేకం కలిగిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. జగన్ రెడ్డి దీని నుంచి తప్పించుకోవటానికి కొత్త స్క్రిప్ట్ మొదలుపెట్టాడు. జగన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు జగన్ రెడ్డే కదా ఉంది. మరి జగన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డిని కూడా చంద్రబాబు నాయుడు గారే చేశాడని, మళ్ళీ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కూడా చంద్రబాబు నాయుడు గారే చేశారని ఆనాడు అతని పత్రిక అయినటువంటి సాక్షిలో అన్నీ రాశారు చంద్రబాబు నాయుడు గారి గురించి. మరి జగన్మోహన్ రెడ్డి 2010 నుంచి 24 దాకా ముఖ్యమంత్రి కదా చేసింది. రాజశేఖర రెడ్డి కొడుకు కూడా కాదు, ఒక ముఖ్యమంత్రిగా చేసినవాడు ఏం పీకాడు మరి? వివేకానంద రెడ్డి గారి హత్య కేసు చంద్రబాబు నాయుడు గారే చేపించుంటే తెలుగుదేశం పార్టీయే చేపించింది అనుకుందాం, అతను మాట్లాడిన దాని ప్రకారం. మరి ఏం పీకాడు జగన్ రెడ్డి? సాక్ష్యాలు లేని ఊరక నేలక ఏది ఉంటే అది మాట్లాడటం జగన్ రెడ్డికి పరిపాటు అయిపోయింది. అసలు అది కాదు కదా, సిబిఐ మొత్తం వచ్చి అవినాష్ రెడ్డి తర్వాత వాళ్ళ బంధువులందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారని కదా అసలు చెప్పింది. సిబిఐ దర్యాప్తులో ప్రథమ ముద్దాయి భాస్కర్ రెడ్డి మరియు అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డి ఎవరు? భారతీ రెడ్డికి సొంత బావగారు. భాస్కర్ రెడ్డి ఎవరు? భారతీ రెడ్డికి మేనమామ. వీళ్ళందరూ కలిసి అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ ప్రకారము వివేకానంద రెడ్డి గారిని చంపేశారని ఇక్కడున్న సిట్టు నివేదిక తెలిసిన తర్వాత సిబిఐ వాళ్ళకి వెళ్ళి సిబిఐ కూడా
అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తే ఇదే గవర్నమెంట్ 2019-24 ఉన్న జగన్ రెడ్డి సిబిఐ వాళ్ళకి ఏమైనా సహకరించాడా? అవినాష్ రెడ్డిని అరెస్ట్ కూడా కానీయలేదు కదా! హ్మ్. అంటే ఈ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు మొత్తం గూడా సూత్రధారి అన్నీ కూడా జగన్ రెడ్డే అని చెప్పటానికి మన దగ్గర ఉన్న మనకు తెలిసి సిబిఐ వాళ్ళు చేసిన దాన్ని కూడా కాదు. జగన్ రెడ్డి హైదరాబాద్ నుంచి పులివెందులు ఎళ్ళటానికి 6 గంటలు, 7 గంటలు పట్టింది సుమారు. పొద్దున బయలుదేరితే సాయంత్రానికెళ్ళాడు. ఈ విషయం నైట్ తెలిస్తే తెల్లవారుజామున సాయంత్రానికొచ్చాడు ఇయన్నీ సెట్ జేసి. అక్కడున్న వాళ్ళని రక్తం మరకలు తుడిచేసి, సాక్షిలో ఎడిటోర్‌లేశారు గుండెపోటు అని. అది గొడ్డలిపోటు అని జగన్ రెడ్డికి తెలీదా అసలు? అక్కడున్నోళ్ళైనా చెప్తారు గదా! మరకలు తుడిచేసింది వాళ్ళే. అవినాష్ రెడ్డి అక్కడ దగ్గరుండి చేస్తే, మరి జగన్ రెడ్డికి తెలిసే గదా చేసింది. ఇవన్నీ ఏందంటే జగన్ రెడ్డి జనాలు మర్చిపోతారనో, ఇప్పుడు జగన్ రెడ్డికుంది సైకోనో, మతిమరుపో ఏదైనా ఉంటే జగన్ రెడ్డికుంది. రాష్ట్ర ప్రజలందరికి గూడా అన్నీ తెలుసు. రాజశేఖర్ రెడ్డి మరణం వెనక చంద్రబాబు నాయుడని ఏదైతే కారు కూతలకొస్తున్నాడో ఈ జగన్ రెడ్డి, ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోతే చంద్రబాబు నాయుడు అది గవర్నమెంట్ ఎవరున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వమే గదా! రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. అవును. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎంతో ఆవేదనకి మొత్తం గురయ్యి రాజశేఖర రెడ్డి గారు కనపడలేదని మా చంద్రబాబు నాయుడు గారు అందరిని పిలిచి వాకప్ చేశారు. కానీ జగన్ రెడ్డి ఏం చేశాడు? సంతకాల సేకరణ పెట్టుకున్నాడు. తర్వాత ఎవరైతే అంబానీ కుటుంబం రిలయన్స్ వాళ్ళు చంపేశారని ఏదైతే జగన్ రెడ్డి నోటు వెంటే కదా మనం వింది. దాని మీద దాడులు కూడా చేశాడు కదా! కానీ జగన్ రెడ్డి అదే ధీరూభాయ్ కుటుంబాన్ని, అంబానీ కుటుంబాన్ని పిలిసి, ముఖేష్ గారిని పిలిసి వాళ్ళ ఇంటిలో భోజనాలు పెట్టి, వాళ్ళెవరికైతే రాజ్యసభ సీట్ అడుగుతున్నారో వాళ్ళకి సహకరించాడు. ఇతనేమనుకుంటాడంటే నేను చెప్పినయన్నీ జనాలు ఇంటారు అనే మోసలోనే ఉన్నాడు తప్పితే ఇంకొకటి కాదు. జగన్ రెడ్డి అరాచక పాలన కాంగ్రెస్ గవర్నమెంట్‌లోనే రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు. మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారంటే ఏమన్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రేముందా? అలిగేషన్ చేశాడు. మరి అలిగేషన్ చేసినప్పుడు సిబిఐ దర్యాప్తు చేసి చంద్రబాబు నాయుడు గారి మీద ఏమన్నా పెట్టాలి గదా! హ్మ్. పెట్టలేదు అంటే అక్కడ ఏమీ లేదనే గదా! ఎందుకు ప్రతిసారి రాజశేఖర్ రెడ్డి గారి అంటే ఆయన దివంగత ముఖ్యమంత్రి రాష్ట్రానికి మంచి చేసినటువంటి లేకపోతే చాలామంది ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి నాయకుడు. ఆయన మృతిని ప్రతిసారి ఎందుకు రాజకీయం చేస్తా ఉంటారు? అంటే ఒకసారి రిలయన్స్ వాళ్ళు చంపారని, లేతే ఇంకొకసారి అనుమానాలున్నాయని, ఇంకొకసారి చంద్రబాబు మీద అనుమానాలున్నాయని. ఎందుకు జరుగుతుందిది? జగన్ రెడ్డి పార్టీ వచ్చిందే శవాల మీదొచ్చిన పార్టీ. జగన్ రెడ్డికి ఏం కావాలంటే ఎప్పుడు గూడా ఒక శవం కావాలి. అది వాళ్ళ నాన్నదా, వాళ్ళదా అని ఏం చూడ్డు. జగన్ రెడ్డికి కావాల్సింది శవం కనపడితే ఆ సినిమాలో గనక ఒకడు నవ్వుతా ఉంటాడు వికటాసం చేస్తూ. అట్లానే జగన్ రెడ్డికి గూడా శవం కావాలి. అది వాళ్ళ తండ్రిదనేది ఇంగిత జ్ఞానం గూడా మర్చిపోయి మాట్లాడుతా ఉంటాడు ఈ జగన్ రెడ్డి. ఎలాగంటే మచ్చుకు చెప్తాం. జగన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి గారు చనిపోగానే ఎవరైనా కన్నతండ్రి కనపడలేదని పావురాల గుట్టకో యాడికెళ్ళి ఎతుకుతారు. ఇతను ప్యాలెస్‌లో కూర్చొని సంతకాల సేకరణ పెట్టాడు. సరే ఆ సంతకాల సేకరణ పెట్టింది గూడా అతని విజ్ఞతకు వదిలేసాం. 2 ఒకసారేమో ముఖేష్ అంబానీ వాళ్ళ ఫ్యామిలీ చంపేశారని చెప్తాడు రిలయన్స్ వాళ్ళు. రెండోసారి చంద్రబాబు నాయుడు గారు చంపేశారంట. మూడోసారి అసలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చంపేశారని కూడా చెబుతాడు రేపో మాపో. అతనికి నేలక అనేది అబద్ధాల చెప్పటానికే ఉపయోగపడిద్దే చెప్తే జగన్ రెడ్డి నేలక ఇంకొకటి కాదండి. ఇది మాత్రం క్లియర్. హ్మ్. తండ్రా వాళ్ళ ఈళ్ళని చూడడు. అతనికి కావాల్సింది శవాలు. శవాల మీద రాజకీయాలు చేసి పబ్బం గడుపుకోవటమే జగన్ రెడ్డి వ్యక్తిత్వం అసలు. ఇప్పుడు ఏంటి సార్ మీడియా సమావేశం పెట్టిన ప్రతిసారి టీడీపీ నాయకులు దాడులు ప్రారంభిస్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఏంటి ఆయన చూసి భయపడిపోతున్నారా మీరు? జగన్ రెడ్డిని చూసి భయపడే స్థాయి అయితే మాది కాదు. మా పార్టీది కాదు. ఎందుకు అంటున్నామంటే జగన్ రెడ్డిని చూసి భయపడేది ఎందుకు భయపడాలని మేము అడుగుతున్నాం. అతను ఎట్టుకూటి రాక్షస పాలన చేస్తాడు. అతను నిరంతరం అసలు హత్య రాజకీయాలకి ఆద్యుడు జగన్ రెడ్డి. ఎందుకు చెప్తున్నామంటే అతను చూసి భయపడే స్థాయి అయితే మాది కాదు. మా కేడర్‌ది కూడా కాదు. మాలాంటోళ్ళది అసలు కాదు. తెలుగుదేశం పార్టీది కాదు. జగన్ రెడ్డి 151 సీట్లొచ్చినది మదంతో ఎగిరితే 11 సీట్లకి పరిమితం అయిపోయాడు. మమ్మల్ని చూస్తే భయపడాలి. ఎందుకు అంటే 13 కేసుల్లో ఏ1 ముద్దాయి జగన్ రెడ్డి. సుమారు 30 కేసుల్లో ముద్దాయి జగన్ రెడ్డి. ఈడీ 40,000 కోట్లు జప్తు చేసిన మనిషి జగన్ రెడ్డి. బాబాయ్ హత్య కేసులో రేపో మాపో భారతీ రెడ్డితో సహా అరెస్ట్ అవ్వాల్సిన మనిషి జగన్ రెడ్డి.
మేమెందుకు భయపడతాం? మమ్మల్ని చూస్తే జగన్ రెడ్డి భయపడాలి. ఎందుకు అంటే అవినీతికి, నీతికి ఉన్న తేడా అది. నీతి గల పార్టీ తెలుగుదేశం పార్టీ. మేము నీతిగా ఉండాలని మా నాయకుడు చెప్తాడు. మేముంటాం. జగన్ రెడ్డిలాగా హత్యలు చేయండి, తన్నండి. చూడండి జగన్ రెడ్డి ఎక్కడ ప్రెస్ మీట్‌లో మాట్లాడినా ఆనాడు చంద్రబాబు నాయుడు గారి మీద అమరావతి వస్తుంటే రాళ్ల దాడి చేస్తే అదే బీపీ వస్తే మా వాళ్ళకి ఎలా ఉంటదని మాట్లాడిన వాడు రాజశేఖర రెడ్డి కొడుకు జగన్ రెడ్డి. కానీ మా చంద్రబాబు నాయుడు గారు నిన్న మా పార్థసారథి రెడ్డి మా పార్థసారథి రెడ్డి అని ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మా తెలుగుదేశం పార్టీ లీడర్ కడప రాజారెడ్డి హత్య కేసులో ముద్దాయి. రాజారెడ్డి ఈ ప పార్థసారథి రెడ్డి గారిని చంపాలనుకున్నప్పుడు అది తుట్టిలో తప్పించుకున్నాడు ఆయన. చచ్చిపోయాడని వదిలేసిపోయాడు రాజారెడ్డి. అదే రాజారెడ్డి హత్య కేసులో ముద్దాయి. ఆయన చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు గారి మంచితనం వల్ల ఆనాడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఎమ్మెల్యే అవ్వగలిగాడు. అదే రోజు పార్థసారథి రెడ్డికే ఇస్తే అదే మేము జగన్ రెడ్డి లాగో లేకపోతే రాజశేఖర రెడ్డి లాగో రాక్షస పాలనో రాజకీయ హత్యల వాళ్ళకి ప్రోత్సహించాలనుకున్నాం అనుకోండి మా పరిటాల రవి గారు చనిపోడు, పార్థసారథి రెడ్డి చనిపోడు, హత్యాయత్నం జరగదు, ఎమ్మెల్యే కూడా అయ్యేవాడు కాదు. ఎవరు? ఇదే రాజశేఖర రెడ్డి. ఇదే ముఖ్యమంత్రిగా చలామణి అవుతున్నారు జగన్ రెడ్డి ఆ రోజు ఎంపీ కూడా అయ్యేవాడు కాదు. మేము హత్య రాజకీయాలకి చంద్రబాబు నాయుడు గారు దూరం. హత్య రాజకీయాలకి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఖండించింది. వాళ్ళని ఎంటైన్ చేయం కాబట్టే మేము కూడా ఇప్పుడు మా పార్టీ నాయకులు కూడా చెబుతున్నాం. జగన్ రెడ్డి హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తూ ముందుకెళ్తుంటే నీతిగా బతికిన మన పార్టీ ఏజెంట్ స్థాయి నుంచి పార్థసారథి రెడ్డి గారు ఇక్కడ దాకా వచ్చాడు. వాళ్ళ కుటుంబాన్ని ఎదుర్కొన్నాడు. వాళ్ళకి కూడా మనం సరైన గుర్తింపు ఇవ్వకపోతే జగన్ రెడ్డి ఇంతే మాట్లాడతాడు. మాకు భయపడాలి, మాకు భయపడాలని. అలానే మేము పరిటాల రవి గారిని కూడా కోల్పోయాం. మీరు ఇందాక ఒక మాట అన్నారు. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోతే, వాళ్ళ నాన్నగారు చనిపోతే, లేకపోతే వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి చనిపోతే ఏం పీకారు అని. అదే మాట నేను అడుగుతున్నా. మీరు పరిటాల రవిని ఎవరో ఎక్స్‌వైజెడ్ చంపేశారు అనేది మీ అభియోగం. దాంట్లో ప్రధానంగా వినిపించిన పేరు జగన్మోహన్ రెడ్డి పేరు. ఆ తర్వాత మీరు అనేక పర్యాయాలు అధికారంలో ఉన్నారు. 2014లో ఉన్నారు. ఇప్పుడు కూడా ఉన్నారు. ఎందుకు పరిటాల రవి కేసు, ఆ హత్య కేసులో ప్రధాన ముద్దాయి ఎవరు? తెర వెనక ఉన్న సూత్రధారి ఎవరనేది ఎందుకు తీయలేకపోయారు? ఆనాడు పరిటాల రవి గారి హత్య కేసులో నిన్న పార్థసారథి రెడ్డి గారు చెప్తూ కూడా ఏదైతే మధ్యలో చేరి సూర్యుని అడ్డం పెట్టుకొని పరిటాల రవిని చంపించింది రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి. జగన్ రెడ్డి ఆధ్వర్యంలోనే పరిటాల రవి గారి హత్య జరిగిందనేది రాష్ట్ర ప్రజలు మొత్తానికి తెలుసు. అది మీరు టీడీపీ అన్నట్టే అభియోగం. అభియోగం టీడీపీ కాదు, అభియోగం కాదు. అది రియల్ ఫ్యాక్ట్. ఎందుకంటే అక్కడున్న ఆ రోజున్న ఎస్పీ గాని ఎవరైనా సరే అన్ని వైపులు జగన్ రెడ్డి వైపే చూపించినాయి. అదే విషయం పార్థసారథి రెడ్డి కూడా చెప్పాడు. అసెంబ్లీలో 6 గంటల పాటు చర్చ కూడా జరిగింది. పరిటాల రవి గారి హత్య కేసులో ప్రథమ ముద్దాయి జగన్ రెడ్డి అని అందరికీ తెలుసు. మేమెందుకు దాని గురించి అంటే చెప్తున్నాం కదా, తెలుగుదేశం పార్టీ మెజెస్టిక్ మనం ఏదైనా న్యాయం పక్షాన ఉండాలి, న్యాయంతోనే గెలవాలనుకుంటాం అనుకని కాబట్టే న్యాయం న్యాయం ఎప్పటికైనా నిలకడగైన న్యాయం మన పక్షాన వస్తది. అప్పుడు ఈ జగన్ రెడ్డికి శిక్ష పడిద్దనే మేము అనుకుంటున్నాం. పరిటాల రవి గారి హత్య కేసులో ముద్దాయిలందరిని ఒకసారి చూస్తే అందరూ కూడా రాజశేఖర రెడ్డి గవర్నమెంట్‌లోనే చనిపోయారు. జైల్లోనే చనిపోయారు. ఎలాగా? ఇప్పుడు ఇదే జగన్ రెడ్డి మాట్లాడతాడు. పరిటాల హత్య గురించి మాట్లాడకుండా ఈ జగన్ రెడ్డి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. పరిటాల రవి గారి హత్య కేసు జరిగినప్పుడు ముద్దాయిలందరూ చనిపోయిన మొద్దు సీన్ గాని, ఓం ప్రకాష్ గాని ఎవరు చనిపోయినా జగన్ రెడ్డి హయాం మద్దెల చెరువు సూరి, మధ్యల ఆ చేరి కేసులో సూరి, భాను. భాను, మొద్దు సీను, ఓం ప్రకాష్ వీళ్ళందరూ కూడా మా పరిటాల రవి గారి హత్య కేసులో ప్రథమ ముద్దాయిలు. వీళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్‌లోనే చనిపోయారు వీళ్ళందరూ. జైల్‌లో అత్యంత బాధాకరమైన విషయం. ఈళ్ళ మద్దెల మాట్లాడేది. చెరువు సూరిని హైదరాబాద్‌లో కాల్చి చంపారు కదా! అదే ఏదైనా ఆయన బయటకొచ్చే పెరోల్ మీద బయటకొస్తే ఏదైనా రాజశేఖర రెడ్డి గవర్నమెంట్‌లోనే చనిపోయారు ఈళ్ళందరూ. లేదు. దాని తర్వాత జరిగింది. రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ కాదు. తెలుగుదేశం గవర్నమెంట్‌లో జరిగింది. నాకు తెలిసి కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్. కాంగ్రెస్ గవర్నమెంటే కదా! వైసీపీ, కాంగ్రెస్ పెద్ద తేడా ఏం లేదు కదా! ఓకే. రాజశేఖర రెడ్డి కాంగ్రెస్‌లో, జగన్ రెడ్డి కాంగ్రెస్‌కి వెన్నుపోటు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే పెట్టుకున్నాడు. అది కూడా యువజన రైతు శ్రామిక పార్టీని ఏదో కాంగ్రెస్ అని లేకపోతే ఇతను బతకలేడు కాబట్టి. మేమేం అడుగుతున్నాము? ఇదే జగన్ రెడ్డి నిన్న కూడా మాట్లాడతాడు. ఏమని? వంగవీటి రంగా గారి హత్య కేసు గురించి మాట్లాడతారు. తెలుగుదేశం గవర్నమెంట్‌లో జరిగిందని మాట్లాడతాడు. ఈళ్ళందరూ పరిటాల రవి గారు, ఈళ్ళందరూ ముద్దాయిలందరూ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్‌లో కదా చనిపోయింది. మరి అది ఎక్కడ మాట్లాడతాడు ఈ జగన్ రెడ్డి? మాట్లాడడు.
పరిటాల రవి గారి హత్య కేసునేమో దాచిపెడతాడు. కుల రాజకీయాలు చేయాలని పొద్దూకులు రంగా గారి హత్య కేసు చేస్తారు. మేము అడుగుతున్నాం జగన్ రెడ్డిని, రంగా గారి హత్య కేసులో మీ నాన్న కాదా ముద్దాయి? రాజశేఖర రెడ్డి గారికి లేదా? వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇప్పుడు మాట్లాడుతున్న అరకోటు ఒక లేడీ ఉంది. ఆ అమ్మాయి మాట్లాడింది అంతకుముందు. ఏమని మాట్లాడింది? బాంబులు కడప నుంచి వచ్చినాయి, రాజారెడ్డి గారి కనుసందల్లోనే రాజశేఖర రెడ్డి గారు చంపారని చెప్పారు. ఇది నిజం కాదా? తర్వాత మేము అడుగుతున్నాం, అసలు రంగా గారి హత్య కేసులో ముద్దాయి అయినటువంటి వాళ్ళకి నువ్వు 2024లో కూడా సీట్ ఇచ్చావు. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఆ ముద్దాయి 2024లో ముద్దాయి కొడుక్కి ఇచ్చారు జగన్ రెడ్డి. రాజశేఖర రెడ్డి గారు 4 సార్లు ఇచ్చారు. అదే ముద్దాయి ఏది రంగా గారి హత్య కేసులో ప్రథమ ముద్దాయిగా పేరు అనుకుంటున్న ఒక మనిషి ఎక్కడ విజయవాడ మీ దేవినేని ఫ్యామిలీ. దేవినేని ఫ్యామిలీయే కదా. మనం పేరు కూడా ఎందుకులేని మేము చెప్పట్లా. కులాల మధ్య చిచ్చు పెట్టకూడదని ఉద్దేశం మాది. జగన్ లాగా కులాల మధ్య ప్రాంతాల మధ్య రెచ్చగొట్టాలని ఉద్దేశం మాకు లేదు కాబట్టి చెప్తున్నాం. అదే జగన్ రెడ్డి మరి వాళ్ళ ఫ్యామిలీకి ఎలా ఇస్తాడు అంటే, వంగవీటి రంగా గారి హత్య కేసులో రాజశేఖర్ రెడ్డి వంగవీటి రంగా గారి నాకన్నా ఎదిగిపోతున్నాడు రాజశేఖర్ రెడ్డి గారి కన్నా అనే ఇంటెన్షన్లో కోస్తాలో ఉన్న ఒక బలమైన నాయకుడికి ఎదుగుతున్నటువంటి వంగవీటి రంగా గారిని రాజారెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బాంబులతో అదొక అవకాశంగా తీసుకొని చంపేస్తే ఈ జగన్ రెడ్డి దాన్ని కూడా మాట్లాడతాడు. మేము చెప్తున్నాం, జగన్ రెడ్డి శవాల మీద ప్రాంతాల మధ్య మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడతాడు తప్పితే రెండోది లేదు. మీరు అన్నట్టే 2014 మేము పరుదపాల గవర్నమెంట్లో ఉన్నా మేము కూడా చెప్తున్నాం, రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని మేము అరెస్ట్ చేయకపోవటం మా దౌర్భాగ్యం. ఎందుకు అంటున్నామంటే, జగన్ రెడ్డిని ఎంపీకేమంటున్నాం, అది ఉత్తుత్తు. జగన్ రెడ్డి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి, నాటకాలు ఆడాలి కాబట్టి మాట్లాడతారు. కానీ ఇక్కడ పరిటాల రవి గారిని నిజంగా చంపింది ఆ రోజున్న జేసీ బెదర్ చెప్పారు, అందరూ చెప్పారు. పరిటాల రవి గారి హత్య కేసులో ప్రథమ ముద్దాయి రేపో మాపో రాజశేఖర రెడ్డి కొడుకు, రాజశేఖర రెడ్డి ఫ్యామిలీయే వెళ్ళాలి. ఇది క్లియరు. ఎందుకంటే ఒక బలమైన నాయకుడికి ఎదుగుతున్న వాళ్ళందరినీ చంపటమే ఒక ఆయుధంగా పెట్టుకున్నారు ఈ వైఎస్ఆర్ ఫ్యామిలీ. అంటే రేపు మాపు తేలుస్తారా మీరు? పరిటాల హత్య వెనకమాల ఉన్న వాళ్ళని, వివేక హత్య వెనకమాల ఉన్న వాళ్ళని తేల్చగలుగుతారా? ఈ వివేకానంద రెడ్డి గారి హత్య వెనక అవినాష్ రెడ్డి ఉన్నాడని సిబిఐ ఆల్రెడీ తేల్చేసింది. రేపో అరెస్ట్ చేయలేరు కదా సార్. రేపో మాపో ఇప్పుడు న్యాయంగా వెళ్ళాలనుకుంటాం, మేము న్యాయబద్ధంగా వెళ్ళాలనుకుంటాం. ఇప్పుడు జగన్ రెడ్డి లాగా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏమీ లేని దాంట్లో అరెస్ట్ చేశాడు. అలా అరెస్ట్ చేసి చేయాలని ఉద్దేశం తెలుగుదేశం పార్టీకి ఎక్కువసేనా లేదు. నిజంగా ఉన్న ముద్దాయిల్ని శిక్షిస్తాం. ఒక రోజు లేట్ అయినా అవుతుంది, కానీ ఎప్పటికైనా సరే జగన్ రెడ్డి అరెస్ట్ అవ్వటం తప్పదు. పరిటాల రవి గారి హత్య కేసులో కానీ, వివేకానంద రెడ్డి హత్య కేసులో కానీ ముద్దాయిల్ని కటకటాల వెనక కంపల్సరీగా వేస్తాం. ఏమో మరి జగన్మోహన్ రెడ్డి గారేమో చాలా వేరే హోప్లో ఉన్నారు. చంద్రబాబు గారి వయసు అయిపోయింది, ఆయన ముసలాయన అయిపోయారు. ఈ ఎన్నికలు మొన్న జరిగిన ఎన్నికలే చివరి ఎన్నికలు బాబు గారికి. కాబట్టి ఇంకా నా జోలి వచ్చేవాళ్ళు ఎవరు లేరనేటువంటి ఆలోచనలో ఉన్నారు కదా. ఇప్పుడు జగన్ రెడ్డికి చెప్తున్నాం, నీ వయసు 50 ఏళ్ళు, మా యువ నాయకుడి వయసు 40 ఏళ్ళు. మరి మేము కూడా అనుకుంటాం కదా వీడు చచ్చిపోవాలని. ఇప్పుడు మేము అంటున్నాం, నిన్న కూడా మాట్లాడాడు, గుండాగి చచ్చిపోతారేమో, మావిగానంటే చచ్చిపోతారు. సిగ్గు శరం ఉందా జగన్ రెడ్డికి? ఇప్పుడు జగన్ రెడ్డికి కొబ్బరికాయ కొట్టాలంటే ఒకడు అందియాలి. కొబ్బరికాయ కొడటానికి ఇట్లా ఉంటే ఒక రాయి అందిస్తే కొడతాడు ఈ జగన్ రెడ్డి. నిన్న ఎలిప్యాడ్ మీద ఎక్కటానికి కూడా ఎత్తుక్కుంటున్నాడు. మొన్న అక్కడ ఏడో పెళ్ళికి వెళ్ళాడు. ఎలిప్యాడ్ ఎక్కడానికి కూడా మెట్లు కావాలి ఇతనికి, కుర్చీలు కావాలి, జనం కావాలి. మా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేది. చంద్రబాబు నాయుడు గారు ఒక 20 చంద్రబాబు నాయుడు గారు మీకు తెలుసు 5 గంటలు నిలబరంగా అట్లా నుంచొని మాట్లాడతారు, ఒక్క కాలు మీద స్టాండింగ్ వేసుకొని. జగన్ రెడ్డిని ఒక 5 నిమిషాలు మాట్లాడమనండి. ఎక్కడైనా నుంచొని మాట్లాడటం చూసాం మనం? ఎక్కడైనా కూర్చోవాలి, కుర్చీ కూడా అందించాలి ఎవరికైనా. ఈయన జగన్ రెడ్డి మాట్లాడేది. చెప్తున్నా, నీ యొక్క దింపుడు కళ్ళెం ఆశలు అంటారు జగన్ రెడ్డిది. చంద్రబాబు నాయుడికి ఏదో అవ్వాలనుకుంటే అవ్వరు. జగన్ రెడ్డికి చెప్తున్నాం, ముందు నువ్వు తెలుసుకోవాలి, నీకు మొగుడు వచ్చాడు ఆల్రెడీ, నీకు తెలుసు ఆ విషయం. లోకేష్ బాబుని చూస్తేనే జగన్ రెడ్డికి భయంతో కూడిన రాజకీయాలు ఉన్నాయి కాబట్టి జనాలందరికీ ఏదో మేక గనక పులి వేషం కప్పుకున్నట్టు ఆ పులి లాగా మాట్లాడాలనో, మాకేం భయం లేదు, చంద్రబాబు నాయుడు గారు అయిపోతున్నారు, ఇలాంటివన్నీ నువ్వు కట్టిపెట్టమ్మా జగన్ రెడ్డి అని మేము ఇట్లానే మాట్లాడతాం.
ఎందుకు అంటే జగన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని గౌరవించకపోతే మాకు జగన్ రెడ్డిని గౌరవించాల్సిన అవసరం కూడా లేదు మాకు. అంతే కదా! చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు గుండె ఆగిపోయిద్ది, బీపీ వచ్చిద్ది. ఇలాంటి మాటలు నిన్న కూడా మాట్లాడుతున్నాడు. జగన్ రెడ్డికి ముందు లండన్ మందులు సరిపోవట్లేదు. ఏదో ఒక మందులు వాడాలి. మా మా ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారి వయసు నిత్య యువకుడిలాగా ఉంటాడు. ఇంకొక 10 ఏళ్ల పాటు రాష్ట్రానికి సేవ చేస్తారు. మా కార్యకర్తలందరికీ నమ్మకం ఉంది. రాష్ట్ర ప్రజలందరికీ నమ్మకం ఉంది కాబట్టి నిన్న 135 సీట్లు తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు. 23 నుంచి 135 సీట్లకి ఎగబాగాం. 151 నుంచి 11 సీట్లకి దిగజారిపోయాడు జగన్ రెడ్డి. క్యాడర్ అసలు జగన్ రెడ్డి ప్రెస్ మీట్‌కి రాకపోతే చాలులే అని అనుకుంటున్నారు. ఈ పిచ్చోడు వచ్చి ఏది పడితే అది మాట్లాడితే మేము కడుక్కోవాలి. ఈ బురదంతా తుడుచుకోవాలి. ఎప్పుడో అయిపోయినాయి. ఇప్పుడు దగ్గర దగ్గరగా 25 ఏళ్ళు అయిందండి రాజారెడ్డి మర్డర్ జరిగి. ఇప్పుడున్న కుర్రకాళ్ళకి తెలీదు. జగన్ రెడ్డికి సైకోలా తయారు చేసే కొంతమంది ఉన్నారు. వాళ్ళకి తెలీదు కాబట్టి జగన్ రెడ్డి ఫ్యామిలీ అసలు శాంతి కామూతుల్లాగో, జగన్ రెడ్డి అసలు నిజంగా జగన్ రెడ్డికి అన్యాయం జరిగిందనో అని జగన్ రెడ్డి చెప్తే నమ్ముతారనుకుంటున్నట్టున్నారు. కానీ జగన్ రెడ్డికి తెలియంది ఏందంటే, ఇప్పుడు అందరికీ యూట్యూబ్‌లు చేతుల్లో ఉన్నాయి జగన్ రెడ్డి. పాతయన్నీ కూడా వస్తాయి. మీలాంటి వాళ్ళందరూ కూడా పాత విషయాలందరూ ఎప్పటికప్పుడు చెబుతా ఉంటారు కాబట్టి, ఎవరు కూడా చరిత్రని తుడిపేయలేరు జగన్ రెడ్డి. అంటే నీ యొక్క అరాచక పాలన, నీ కుటుంబం ఏం చేసింది? మేము ఇంకోటి కూడా చెబుతున్నాం అందరికి కూడా. నిన్న తులసిరెడ్డి గారు గాని, బైరెడ్డి గారు గాని, ఒక రెడ్డి గారి కోసం మీకెందుకు ఇంతగా ఆరాటం అని చెప్తా ఉంటారు. నీ జీవితమే అబద్ధం. నీది ఏదో కూడా తెలీదు జనాలకి. నువ్వే రోజు చెప్పుకోవాలి. నేను రెడ్డి అని. ఉన్న రెడ్లే నమ్మట్లేదు నిన్ను. పులివెందులు గాని, ఎక్కడైనా గాని. మేము జగన్ రెడ్డికి చెప్తున్నాం, నీచ రాజకీయాలు ఇక నువ్వు మానుకోవాలి. నీకు ఎంపీగా చేస్తే జగన్ రెడ్డికి 5,00,000 ఓట్లు మెజార్టీ వచ్చిందండి ఒకప్పుడు. అదే జగన్ రెడ్డి మొన్న పోటీ చేస్తే 1,00,000 ఓట్లు వచ్చినాయి. 2014, 2019 వచ్చినాయి. 2024లో 60,000కి పడిపోయాడు. అదే పులివెందులు కదా! ఈయన మాట్లాడతాడు మమ్మల్ని చూస్తే భయపడాలని. అరే ఒంటిమిట్టలో గాని, పులివెందులో జెడ్పీటీసీని కాపాడుకోలేకపోయావు నువ్వు. జెడ్పీటీసీ ఓడిపోయారు. సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడి మీ క్యాడర్‌కి ఏదో నేనున్నాను, బలంగా ఉన్నానని చెప్పటానికి తాపత్రయపడే మాటలింటే జగన్ రెడ్డిని నవ్వొస్తుంది మాకు. మేక ఒక పులిలాగా ఉండాలనుకుంటే కుదరదు. తెలిసిపోద్దండి అది. అంటే ఫైనల్‌గా రాష్ట్రంలో రక్త చరిత్రకి నిజంగా టీడీపీ కారణమా? లేతే వైసీపీ చేస్తున్న ఆరోపణలో వాస్తవం ఉందా? లేదా? ఏమంటారు మీరు? ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఒక 30 ఏళ్ల నుంచి ఉన్నవాళ్ళు లేదా మీలాంటి మీడియా పెద్దలు అందరికీ తెలుసు. రక్త చరిత్రకి పరాకాష్ట రాజారెడ్డి. ఇప్పుడు 2019-24 కూడా భారత రాజ్యాంగం ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం నడవలేదు. ఎవరిని అడిగినా చెప్తారు రాజారెడ్డి పాలనే జరిగిందంటారు. అంటే అంత మితిమీరిపోయిన రక్త చరిత్ర వైఎస్ఆర్ ఫ్యామిలీది. రక్త చరిత్రకి పేటెంట్ హక్కులు వైఎస్ఆర్‌సీపీ ఫ్యామిలీ. మేము అడుగుతున్నాం ఎవరినైనా రాష్ట్ర ప్రజలను కూడా. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ముద్దాయి ఎవరు రాష్ట్ర ప్రజలందరికీ తెలీదా? తెలియట్లేదుగా. మీ ప్రభుత్వానికి తెలియట్లేదుగా. ఎందుకు తెలీదండి? ఇప్పుడు సిబిఐ దర్యాప్తు చేసింది. సిట్టు ఆ రోజు సిబిఐ సిట్టేసాం. దర్యాప్తు చేసింది. ఏం చేయలేకపోయింది సార్. మీరు ఇంకో సీఐడీయో, ఇంకో సిట్టో వేయండి. సిట్టేసి తేల్చొచ్చుగా నిజాలు. ఇప్పుడు అదే లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు ఉత్తుగా ఏది కూడా చేయకూడదు. సిస్టమ్ ప్రకారం వెళ్ళాలి. నిజంగా ముద్దాయిల్ని శిక్షించాలి. ముద్దాయిల్లో అవినాష్ రెడ్డి సిస్టమ్ ప్రకారం వాళ్ళు ఊరుకోలేదు కదా. సిబిఐ వెళ్తే తరిమి కొట్టారు కదా. అదే ఇప్పుడు వచ్చాము. మేము రాగానే ఇప్పుడు జగన్ రెడ్డి చేసిన అరాచకాలు, రాష్ట్రానికి రోడ్డులు లేని రాష్ట్రం చేశాడు, రైతులను నష్టపాలు చేశాడు, రాజధాని లేని రాష్ట్రం చేశాడు. ఇవన్నీ సరి చేసుకోవటానికి 2 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు మేము అదే రక్త చరిత్ర కక్షాదింపంటే ఈ 2 ఏళ్ళు అయ్యే ఉండేవి. రక్త చరిత్ర చేయమని నేను చెప్పట్లేదు కానీ రక్త చరిత్రకి పరాకాష్ట వాళ్ళు చేసిన రక్త చరిత్రని మీరు ఏం చేశారు? మీరు వాళ్ళ నిందితులను శిక్షించలేకపోతున్నారు. నిందితుల్ని కంపల్సరీగా శిక్షిస్తాం. ఇప్పుడు అభివృద్ధి సంక్షేమం వైపు నడుస్తున్నాం. వీళ్ళని ధర్మం ప్రకారం, న్యాయం ప్రకారం, చట్టం పరంగా వాళ్ళని శిక్షించడానికి కొంచెం టైం అయితే పట్టిద్ది. కానీ ఈ 5 ఏళ్లలో మేము మళ్ళీ చెప్తున్నాం. మీరు టైం తీసుకున్న ప్రతిసారి మీ మీద బురద పడతానే ఉంది కదా. అదే ఇంకా పడకూడదు. మేము కూడా ఏమంటున్నాం, త్వరితంగా పరిటాల రవి గారి హత్య కేసులో ముద్దాయిల్ని శిక్షించాలి. జగన్ రెడ్డి మీద అభియోగాలు ఉన్నాయి. జగన్ రెడ్డి చేపించాడని జగన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి. 2 వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ఆర్ ఫ్యామిలీ ఉంది. అది భారతీ రెడ్డికి నైట్ 12 గంటలకు అవినాష్ రెడ్డి హత్య జరగగానే ఫోన్ వచ్చిందని ఉంది. రికార్డు పరంగా భారతీ రెడ్డిని, అవినాష్ రెడ్డిని అందరిని కూడా అరెస్ట్ చేయాల్సిందే. ఇది ఎక్కువ సమయం ఉంటే ఎట్లా జగన్ రెడ్డి మందులు అయిపోయినప్పుడల్లా ఈ పిచ్చి ప్రాలాపనలు మాట్లాడుకుంటూ ముందుకు వస్తాడు కాబట్టి అరెస్టులు తథ్యం. తొందరలోనే అరెస్టులు మీరు అందరూ కూడా చూస్తారు.
సో మొత్తంగా రాష్ట్రంలో జరుగుతున్న రక్త చరిత్ర ఏ పార్టీ చేస్తుందనేది ఇప్పటికే ప్రజలు గమనించారు. అందుకే వైసీపీకి ఆ విధమైన తీర్పు ఇచ్చారనేది టీడీపీ చేస్తున్నటువంటి కామెంట్. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ రక్త చరిత్ర రాజకీయంలో పాత అంశాలన్నీ గూడా ఇప్పుడు కొత్తగా బయటకొస్తున్నాయి. రంగా హత్య ఎవరు చేయించారు? పరిటాల రవి హత్య ఎవరు చేయించారు? ఆ కేసులో ఉన్నటువంటి కీలక నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎలా హత్యకు గురయ్యారు అనేటువంటి అంశాలు గూడా చర్చకు వస్తున్నాయి. వీటి మీద ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది చూడాలి.